ఫ్రెండ్స్, మాస్ మహారాజా లేటెస్ట్గా నటించిన మూవీ ఇరుముడి. ఈ సినిమాకి సంబంధించిన యూఎస్ఏ రివ్యూ వచ్చింది. మరి ఇరుముడి మూవీ యూఎస్ఏ ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. మీరు మాత్రం మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కొత్త సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మొదటి నుండి ఎండ్ వరకు ఈ వీడియోను చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి తర్వాత సోలోగా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా మారిన నటుడు రవితేజ. ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్న సినిమాలు అతనికి ఏమాత్రం హెల్ప్ అవ్వడం లేదు. వరుసగా డిజాస్టర్ టాక్ను మూటగట్టుకుంటున్నాయి. అందుకే ఇప్పుడు సినిమాల విషయంలో ఆచిచూచి ముందుకు అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ మూవీ ఇండియాలో రేపు రిలీజ్ అవ్వబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ యూఎస్లో పడ్డాయి. మరి యూఎస్ఏ ప్రేక్షకులను ఇరుముడి మూవీ మెప్పించిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, కుటుంబాన్ని బాగా చూసుకోవాల్సిన రవితేజ తాగుతూ చిల్లర గొడవలకు దిగడం, వాటన్నిటిని చూసిన భార్య తట్టుకోలేక అతని చేత అయ్యప్ప మాల వేయిస్తుంది. తను మాల వేసిన తర్వాత ఏం జరిగింది, తన కూతురు ఎలా మిస్ అయింది, తనను ఎలా తిరిగి తీసుకువచ్చాడు అనేదే ఈ సినిమా కథ. అయితే ఈ సినిమాను చూసిన యూఎస్ఏ ప్రేక్షకులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాల కంటే ఈ మూవీ చాలా భిన్నంగా ఉందని, ఒక రకంగా రవితేజ నటన ఈ సినిమాలో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్కి ముందు వచ్చే కొన్ని సన్నివేశాలైతే ప్రేక్షకులను విశేషంగా అలరించాయట. ప్రేక్షకులను సెకండ్ హాఫ్ కూడా బాగా నచ్చిందట. క్లైమాక్స్ విషయంలో దర్శకుడు ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండదనే విషయాలు చెబుతున్నప్పటికీ ఓవరాల్గా ఈ సినిమాకి యూఎస్ఏలో హిట్ టాక్ వచ్చింది. మొత్తానికైతే ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్క యూఎస్ఏ ప్రేక్షకుడు చాలా వరకు హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా రవితేజ ఈ సినిమాతో హిట్టు కొట్టేశాడు అంటున్నారు. ఇండియాలో రిలీజ్ అవ్వకముందే యూఎస్ఏ నుంచి ఇలాంటి టాక్ రావడం నిజంగా ఇరుముడి మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చే విధంగా టాక్ వచ్చిందనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా రవితేజ ఈసారి మంచి కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు కాబట్టి అతని అభిమానులు ఆనందపడే సమయం ఆసన్నమైందనే చెప్పాలి. ఇక ఇండియాలో ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ను రాబడుతుందని తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే. చూడాలి మరి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో.